హాయ్ అందరికీ. ఈరోజు బాక్స్లోకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్కి హెల్తీగా ఏమేం చేశాననేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాను. మీకు ఏదైనా రెసిపీ నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. సో మార్నింగ్ లేవగానే రైస్ మిల్క్ పెట్టేశాను. ఈరోజు ఈ సైజు మీడియం సైజు స్వీట్ పొటాటోతో అయితే లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను. నైటే వచ్చేసి నేను ఈ కాబూలి శనగలు చోలే నానబెట్టేసుకున్నాను. వీటితో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానండి. సో వీక్లీ వన్స్ అయినా ఈ శనగలు అంటే పప్పులు, అవి శనగలైనా పర్లేదు, ఈ చోలే అయినా పెసర్లు, బొబ్బర్లు ఏదో ఒకటి ఇలాంటివి ఇవ్వండి. కొంచెం హై ప్రోటీన్ కాబట్టి లంచ్కైనా బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ ఏదైనా ఇవ్వండి ఖచ్చితంగా. ఎందుకంటే మంచి హైట్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది పిల్లలకి. ఎదిగే పిల్లలకి ఎంత ప్రోటీన్ ఇస్తే అంత మంచిది. నెక్స్ట్ అయితే హాఫ్ ఆనియన్ లంచ్కి ఒకటి, ఇంకొక హాఫ్ ఏమో బ్రేక్ఫాస్ట్కి అయితే వాడేస్తాను. ఫస్ట్ ఇది నేను స్వీట్ పొటాటో పీల్ ఆఫ్ చేసి తురుముకున్నాను. బాయిల్ చేసింది కాదండి. ఎంత బాగుంటుందంటే ఖచ్చితంగా ట్రై చేయండి. డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఇది కేరళ సైడ్ వాళ్ళు బాగా తింటారు అన్నట్టు, తమిళనాడు కేరళ సైడ్ వాళ్ళు. సో నాకు ఎలా తెలుసు అంటే నేను అన్ని కనుక్కోండి. నాకు డిఫరెంట్గా కొత్తగా చేయడం ఇష్టం ఉంటే చాలు, ఏదైనా కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. నాకు కామెంట్స్ కూడా వచ్చేస్తాయి ఎవ్రీడే మీకు ఎలా చేస్తారని. ఇలా ఎందుకు చేయాలి, ప్రతిరోజు చేసేవాళ్ళు మీరు కూడా కంటిన్యూగా రోజు చేయండి. ఇది ఇలానే ఎందుకు చేయాలి, దీంతోనే ఎందుకు చేయాలన్న థాట్స్ వస్తూ ఉంటాయి. బేసిక్గా ఇది నార్మల్ పొటాటోతో కూడా చేయొచ్చు. నేను అలానే ఎందుకు చేయాలి, స్వీట్ పొటాటోతో చేయొచ్చు కదా అన్నట్టుగా చేసిన తర్వాతకి తెలిసింది. మా కన్నయ్య వాళ్ళ స్కూల్లో కేరళ అబ్బాయి ఉండండి, వాళ్ళకి చాలా ఫేవరెట్ అన్నట్టు, అందరు కూర్చొని తింటారు కదా అలా అన్నట్టు. తర్వాతకి నేను కూడా గూగుల్లో చూశాను, అటు సైడ్ బాగా తింటారు అన్నట్టు. ఒకసారి మీరు ట్రై చేయండి. ఏం లేదు, ఒక తురుముకొని వాటర్లో పెట్టేసుకోండి. ఎందుకంటే మొత్తం అది ఏమవుతుంది కదా, బ్రౌన్ కలర్ అయిపోతుంటుంది, అందుకని వాటర్లో ఉంచేసాను. నెక్స్ట్ అయితే రైస్ అయిపోయింది. ఇందులో కొంచెం ఆయిల్లో కొంచెం శనగపప్పు, పల్లీలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కావాలంటే మీరు జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు. చిన్నది పచ్చిమిర్చి, హాఫ్ ఆనియన్, నేనైతే ఇలా పొడుగ్గా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను సన్నగా. మీకు కావాలంటే చిన్నగా కూడా కట్ చేసేసుకోండి. కొంచెం మంచిగా మనకి వేగిపోతే చాలండి. ఇవి పల్లీలు ఇవన్నీ కూడా బాగా క్రిస్పీగా వేగాలి. ఆనియన్ కొంచెం నార్మల్గా మైల్డ్గా వేగినా కూడా సరిపోతుంది. ఈ విధంగా తర్వాతకి ఇంకా వాటర్ తీసేసిన ఇది మనం ఏంటిది స్వీట్ పొటాటో వేసుకున్నాను. అంతే, సింపుల్, చాలా త్వరగా అవుతుంది రైస్ అండ్ హెల్దీ కూడా. స్వీట్ పొటాటో ఖచ్చితంగా పెట్టండి. పొటాటో ఇదే కాదు, నార్మల్ పొటాటో కూడా పిల్లలకు మంచిది. బాడీ పెయిన్స్ వస్తాయి, వాతం కదా అక్కంటారు, అలా ఏముండదండి. పొటాషియం కావాల్సినంత ఉంటుంది. ఎదిగే పిల్లలకి ఏదైనా ఇవ్వచ్చు. వాళ్ళకి ఎక్కువ ఫ్యాట్ కూడా పెట్టవచ్చు. మనకి అంటే మనం వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి, పెద్దవాళ్ళకి ఇలాంటివి కండిషన్స్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కానీ ఎదిగే పిల్లలకి ఏం కాదు. సో ఇది త్వరగానే మంచిగా మగ్గిపోతుంది. మగ్గిపోయిన తర్వాతకి కొంచెం ఉప్పు, అలాగే బేసిక్ స్పైసెస్ ఏనండి ఎప్పుడైనా కూడా నేను వాడేది. నెక్స్ట్ కుక్ చేసిన రైస్ వేసేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి. ఇది నార్మల్ పొటాటోతో కూడా చేయండి, బట్ మీకే డిఫరెంట్ తెలుస్తుంది. ఒకసారి నార్మల్ పొటాటోతో, ఒకసారి స్వీట్ పొటాటోతో చేసి చూడండి, ఎంత బాగుంటుందో. స్వీట్ పొటాటో అసలు కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కదా, బాగా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. సో ఈ విధంగా సింపుల్గా నేనైతే రైస్ అయితే రెడీ చేసేసుకున్నాను. ఈలోపు నేను కొన్ని చోలు అయితే కుక్ చేసుకున్నానండి. బాయిల్ చేసేసుకున్న తర్వాతకి ఈ విధంగా మ్యాష్ చేసేసుకోండి. హ్యాండ్తో చేసుకుంటే ఫాస్ట్గా అవుతుంది, మ్యాషర్తోనైనా చేసుకోవచ్చు, బట్ నాకైతే ఇంక ఎర్లీ మార్నింగ్ కొంచెం కంఫర్ట్గా ఉండేలాగానే చూసుకుంటాను ఫాస్ట్గా. ఈ విధంగా మంచిగా మ్యాష్ చేసుకోండి. ఇందులో మీరు పొటాటో కూడా వేయచ్చు, కానీ ఈ రోజుకి ఒక డేలో పొటాటో కావాల్సిన పొటాటో నుంచి వచ్చేవన్నీ కూడా వచ్చేసినాయి స్వీట్ పొటాటో కాబట్టి ఇంకా ఎంత హెవీగా ఏమి ఇవ్వలేదు. జస్ట్ నార్మల్గా ఇది శనగలు జస్ట్ మ్యాష్ చేసుకొని హాఫ్ ఆనియన్, కొత్తిమీర, పుదీనా, కొంచెం కరివేపాకు, చిన్న పచ్చిమిర్చి కూడా వేయనట్టుగా వేస్తాను. ఈ విధంగా కరివేపాకు కూడా చిన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోండి. ఇంకా కొన్ని స్పైసెస్ అంతే. ఇందులో నేను సాల్ట్, ధనియాల పౌడర్ పించు చూసారు కదా ఎంత తక్కువ వేస్తున్నాను. అలాగే గరం మసాలా, పెప్పర్ యూజ్ చేశాను, అంతే, ఇంకేం లేదండి. కావాలంటే పసుపు, నేను కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. కావాలంటే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అవసరం లేదు, లైట్గా మైల్డ్గా ఉండేలాగానే చూసేసుకోండి. ఇది బాగా ఈ విధంగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. హ్యాండ్తో అయితే పర్ఫెక్ట్గా అవుతుంది. నెక్స్ట్ కొంచెం ఆయిల్, ఇందులో నేను ఎలాంటి ఫ్లోర్ వేయలేదు కాబట్టి ఆయిల్తో కలుపుకుంటున్నాను.
మంచి బైండింగ్ అవుతుంది అన్నట్టు. ఫ్లోర్ కావాలంటే మీరు రైస్ ఫ్లోర్ వేసుకోవచ్చు, లేదంటే బేసన్ శనగపిండి వేసుకోవచ్చు, లేదంటే అన్నీ అంటే పుట్నాలు నువ్వులు అవన్నీ కలిపిన పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఇంకా అంత హెవీగా అవసరం లేదు, సింపుల్గా అండ్ చాలా ఫాస్ట్గా అయిపోవాలన్నట్టుగా ఈ విధంగా ఇచ్చాను. కట్లెట్ షేప్ లాగా మంచిగా బైండింగ్ వస్తుంది. ఆయిల్ చేతికి పెట్టేసుకుంటే ఈ విధంగా బైండింగ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. నేనైతే కొంచెమే చేశాను, పెద్ద బాబుకి ఒక 3 వరకే ఇచ్చేసాను. ఎందుకంటే ఆఫ్టర్నూన్ లంచ్ కంప్లీట్ అవ్వాలంటే షార్ట్ బ్రేక్కి కొంచెం తక్కువ ఇచ్చేస్తే 2 బ్యాలెన్స్డ్గా అంటే అది ఇది 2 కంప్లీట్ చేస్తాడు. ఇదే నేను బ్రేక్ఫాస్ట్గా హెవీగా పెట్టాను అనుకోండి, మళ్ళీ రైస్ తినలేడు కదా. వచ్చేటప్పుడు ఏమవుతుంది అంటే ఫ్రూట్ ఏదో ఒకటి పెడతాను అన్నట్టు బస్సులో తినడానికి. బస్సు డ్రైవింగ్లో ఉన్నప్పుడు రైస్ ఇలాంటివి తినలేము, ఊరికే కదులుతుంది, కింద పోతుంది, డిస్టర్బ్ అవుతుంది అని ఏదో ఒక ఫ్రూట్ ఇచ్చేస్తాను, హాయిగా పట్టేసుకొని తినేస్తాడు. అందుకే నేను చూసుకుంటాను, ఏది తెలిసిపోతుంది కదా, ఇది ఇంత తింటాడు, ఇది ఇంత తింటాడు బాబు అనేసి. అందుకే నేనైతే ఈ కట్లెట్ అయితే జస్ట్ 3 ఇచ్చేసాను అంతే. షాలో ఫ్రై లాగా అటు ఇటు చేసేసుకోండి. మనం బాయిల్ చేసుకున్నాం కాబట్టి చూడే మంచి టేస్ట్ ఉంటుంది అండ్ త్వరగా కూడా మనకి కట్లెట్ రెడీ అయిపోతుంది. ఏ బైండింగ్ వేయలేదుగా అంటే మనకి ఇందులో ఫ్లోర్ అలాంటివి ఏం లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఫ్లిప్ చేసేసుకోండి, ఓకేనా. సో ఈ విధంగా గోల్డ్ కలర్ 2 సైడ్స్ అయిన తర్వాతకి ఇంకా తీసేయడమే, జస్ట్ 2 మినిట్స్లో అయిపోతుందండి. సో ఇంకా ఆయిల్ కూడా మనకి చాలా లైట్గానే పడుతుంది, మార్నింగే హెవీ ఆయిల్ ఫుడ్ ఏం కాకుండా ఆయిల్ లైట్గా పడుతుంది. సో ఈ విధంగా జస్ట్ అటు ఇటు ఫ్లిప్ చేసేసుకొని స్లోగా తీసేయండి. ఇంకా అంతా రెడీ అయిపోయింది. రైస్ ఇచ్చేసాను, చాలా హ్యాపీగా తినడం, టేస్ట్ కూడా బాగుందంట. మా పిల్లలకి కట్లెట్ చాలా ఇష్టము. ఏదన్నా వెజిటేబుల్ ఏమైనా ఆకుకూరలు తినకుంటే నేను కట్లెట్ లాగానే చేసి ఇచ్చేసాను. అది చిన్నప్పటి నుంచి అలవాటు అయింది కాబట్టి ఏదైనా అలా చేసి తింటారండి. ఇంకా సపరేట్గా దానికి చట్నీ అలాంటివి ఏం పెట్టకుండా ఉండేవి నేను మ్యాక్సిమం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి రెడీ చేసుకుంటాను అన్నట్టు. ఎందుకంటే మళ్ళీ బాక్సెస్ ఎక్కువ అయిపోతాయి. ఇడ్లీ అలాంటివి చేశాను అనుకోండి, చట్నీకి ఒక బాక్స్ పెట్టాలి, మళ్ళీ ఫ్రూట్ మిస్ అయిపోతుంది, హెవీ అయిపోతుంది, డిస్టర్బెన్స్గా ఉంటుంది, తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందని ఈ విధంగా చూసారు కదా ఎంత క్రిస్పీగా, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా ప్లెయిన్గా తినని వాళ్ళకి ఏంటంటే ఏదైనా కచ్చప్ ఇవ్వండి, బట్ మా పిల్లలు అయితే తింటారండి, అందుకే నేను ఇంక అంతవరకు ఇచ్చేసాను. సో ఇంకా ఈరోజు అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్కి ఇలా ప్లాన్ చేసేసుకున్నాను. మీకు ఇందులో ఏది నచ్చినా కూడా అండ్ ట్రై చేయాలనిపించినా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టేసేయండి, త్వరగా అయిపోతుంది అండ్ చాలా హెల్దీ. కావాల్సినంత ప్రోటీను, పొటాషియం, ఫైబర్ అన్నీ వచ్చేస్తాయి. ఎదిగే పిల్లలు కదా, అందులో ఒకటి స్కూల్కి వెళ్తున్న పిల్లలకి అన్నీ అందాలి, ఎందుకంటే వాళ్ళకి బాగా ఇమ్యూనిటీ తగ్గుతుందండి. ఇంకా మా బాబుకి మార్నింగ్ వెళ్ళడము రావడము జర్నీకే సరిపోతుంది అనేసి కొంచెం హెవీగానే పెట్టేసుకుంటున్నాను హెల్దీగా. నెక్స్ట్ నేను ఇంకా దారిలో తినడానికైతే కొన్ని ఫ్రూట్స్ పియర్స్ కట్ చేసి పెట్టేశాను. ఈ విధంగా నేనైతే ఇంకా వాటర్ అన్నీ రెడీ చేసేసుకొని బాబుని లేపడమే. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో వచ్చేస్తాను. బాయ్.